హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనసుకు నచ్చింది 25 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మనసుకు నచ్చింది పార్ట్ 26. కాలింగ్ బిల్ సౌండ్తో ఇద్దరు ఈ లోకంలోకి వస్తారు. ఆద్య వెంటనే లేచి మెల్లిగా అటువైపుకి కదులుతుంది. ఆనంద్ తన చేతిని సపోర్ట్గా ఇస్తాడు ఆద్యకి. ఇక అప్పటికే ఆలస్యం అవుతుందని ఆనంద్ వెళ్ళి తన ఫైల్స్ అన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఆద్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా తన పేరెంట్స్ వయసులో ఉన్న దంపతులు ఉంటారు. ఎవరండి మీరు, ఎవరు కావాలి అని అడుగుతుంది ఆద్య ఎదురుగా ఉన్న వారిని చూసి. వారిద్దరూ నువ్వు ఆద్య అని డౌట్గా చూస్తూ ఉంటారు. నా పేరు మీకెలా, మీరు అని కన్ఫ్యూజ్డ్గా చూస్తూ ఉంటుంది ఆద్య. వాళ్ళకి ఆద్య చాలా నచ్చుతుంది. ఇద్దరూ కలిసి ఆద్యని కాస్త ఆట పట్టిద్దాం అనుకొని, మమ్మల్ని అప్పుడే మర్చిపోయావా ఆద్య అంటారు ఇద్దరు ఒకేసారి. లేదండి, అసలు మీరెవరో నాకు గుర్తు రావడం లేదు. బహుశా నేను మర్చిపోయి ఉంటాను, మీరు చెప్పండి అంటుంది ఆద్య. మేమే చెప్పాలా, అంతే, కనీసం ఇంట్లోకి కూడా రమ్మని అనట్లేదంటే మొత్తం మమ్మల్ని మర్చిపోయావు అంటారిద్దరూ కావాలనే. అయ్యయ్యో, ఐఎమ్ సారీ అండి, లోపలికి రండి. లోపలికి వచ్చాక వాళ్ళు ఇల్లంతా చూస్తూ ఉంటారు. ఇంతలోనే ఆనంద్ ఆఫీస్కి వెళ్ళాలి అని ఫాస్ట్గా వస్తూ ఉంటాడు. తను అక్కడి వరకు రాకముందే ఆద్య తనని ఆపి, ఆనంద్, ఎవరో ఇద్దరు వచ్చారు, వాళ్ళెవరో నాకు తెలీదు, కానీ వారేమో నేను తెలుసు అంటున్నారు. నాకెందుకు భయంగా ఉంది. ఒకవేళ దొంగలేమో, దొంగతనం చేయడానికి ఇది ఒక ట్రిక్ ఏమో అని గుసగుసగా చెప్తూ ఉంటుంది ఆనంద్కి. ఆద్య అలా మాట్లాడుతూ ఉంటే తననే చూస్తూ ఉంటాడు ఆనంద్. ఆనంద్ అని ఆద్య మళ్ళీ పిలిచేసరికి, ఎందుకు భయపడుతున్నావు, వెళ్ళి చూద్దాం పదా అంటాడు ఎదురుగా చూస్తూ ఆనంద్. అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసిన ఆనంద్ షాక్ అయిపోయి ఆద్య వైపు నవ్వుతూ కలుక్కిస్తాడు. ఆద్య వింతగా చూస్తుంటే ఆనంద్ అటువైపు చూస్తూ, అమ్మ, నాన్న, మీరా, ఇంత సడన్గా అంటూ వెళ్ళి హగ్ చేసుకుంటాడు ఇద్దరిని. ఆద్య సిగ్గుతో తన చేత్తో మొహం మూసేసుకుంటుంది. ఆనంద్కి అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇక వెళ్ళిపోతాడు. వాళ్ళని ఫేస్ చేయలేక ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోదామని వెనక్కి తిరగగానే కరుణ గారు తనని ఆపుతారు. ఆద్య, ఇలా రామ్మ, వచ్చి నా పక్కన కూర్చో అంటారు ఆప్యాయంగా. ఆద్య కాస్త మొహమాటంగానే వెళ్ళి ఆవిడ పక్కన కూర్చుంటుంది. అవును, మీ చెల్లి కూడా ఉండాలి కదా, తను ఎక్కడా అంటుంది కరుణ చనువుగా. కాలేజ్కి వెళ్ళడానికి ఫ్రెష్ అవుతుంది ఆంటీ అంటుంది ఆద్య మొహమాటంగానే. నువ్వు జాబ్ చేస్తున్నావు కదా అమ్మ అంటూ అన్నీ అడుగుతూ ఉంటారు. ఆద్య మాటల్ని బట్టే వారికి అర్థమైపోతుంది తను తోడుగా ఉంటే ఆనంద్ జీవితం సంతోషంగా ఉంటుంది అని. ఇంతలో దివ్య కూడా రావడంతో వాళ్ళు పరిచయం చేసుకుంటారు. ఆద్య వాళ్ళని కూడా తినమని చెప్పగానే అందరూ తింటూ ఉంటారు. మీ ఇద్దరి మాటలు వింటుంటే నాకు మీరు ముందే పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు అని అడుగుతుంది కరుణ. నాన్న బ్యాంకులో జాబ్ చేస్తారు, అమ్మ అని అర్ధోక్తిగా ఆగిపోతుంది ఆద్య. వాళ్ళ అమ్మ చనిపోయిన విషయం ఆనంద్ చెప్పడం గుర్తుకు రాగానే తను మాట మారుస్తూ, వంట చాలా బాగుంది తల్లి, నువ్వే చేసావా అని అడుగుతాడు ప్రేమగా. అవునా అంకుల్ అంటుంది ఆద్య నవ్వుతూ. ఇంతలో వీళ్ళు చేరుకున్నారు అని తెలిసిన రామయ్య, అతని భార్య పరుగున వచ్చి పలకరిస్తారు ఇద్దరిని. మీరు వస్తున్నారని రకరకాల వంటలు చేయించాను, కానీ ఇప్పుడు మీరు కూడా ఇక్కడే తినేస్తున్నారా అమ్మా అంటాడు రామయ్య ఇద్దరి వంక చూసి. అదేంటి రామయ్య అలా అంటున్నావు అని కరుణ కాస్త ఆశ్చర్యంగా అంటుంటే, అంతేలేండి పెద్దయ్య గారు, కొత్త రుచి చూస్తే పాత రుచులు ఏం నచ్చుతాయి, చిన్నయ్య గారే అనుకుంటే మీరు కూడా ఇలాగే చేస్తున్నారు అంటాడు రామయ్య నవ్వుతూ. అలా ఏం లేదు రామయ్య, నేనే ఇక్కడ తినమన్నాను అని ఆద్య అనగానే, అంతే మరి, ఇక్కడే తింటాం, ఎంతైనా మాకో కోడలు అనబోయి ఆగిపోతారు భాస్కర్. కరుణ చిన్నగా దగ్గుతారు. అదే, ఎంతైనా మా ఆద్య చేస్తే ఎవరికైనా నచ్చుతుంది అని కవర్ చేస్తాడు భాస్కర్.
అంటే ఆనంద్ అక్కని ప్రేమిస్తున్న విషయం ఆంటీ వాళ్ళకు కూడా తెలుసు అన్నమాట. ఒకవేళ అక్క ఆనంద్ లవ్ని యాక్సెప్ట్ చేయకపోతే వీళ్ళు కూడా చాలా బాధపడతారు అని దివ్య తన మనసులో అనుకుంటూ ఉంటుంది. కలిసి కొద్దిసేపే అయినా మా అనేసరికి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆద్యకి. ఇంతకీ రామయ్య, పద్మమ్మ, మీరు మీ పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతారు భాస్కర్. మీరు ఎప్పటికప్పుడు డబ్బులు పంపిస్తూనే ఉన్నారు కదా పెద్దయ్య, ఇంకేం లోటు ఉంటుంది మాకు అంటుంది పద్మమ్మ. సరే పెద్దయ్య, ఇక వెళ్ళొస్తాం అంటారు ఇద్దరు. ఇక టిఫిన్ చేసేసి ఆద్య అండ్ దివ్య స్కూటీపై బయలుదేరుతారు. వెళ్ళే దారిలో చిన్ను, మనం వేరే ఇల్లు చూసుకుందామా అని ఆద్య అనగానే, ఎందుకక్క, ఏమైంది అని కంగారుగా అడుగుతుంది దివ్య. ఇన్ని రోజులు అంటే ఆనంద్ ఒక్కడే కాబట్టి ఏమనుకోలేదు, కానీ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు కదా, ఏమైనా అనుకుంటారేమో అని ఆద్య అనగానే, ఏం పర్లేదు అక్క, వాళ్ళు ఏమనుకోరు, నువ్వే చూసావు కదా ఎంత బాగా కలుపుకుపోతున్నారో వాళ్ళు అంటుంది దివ్య. అవునరా, కానీ ఎవరికైనా అనిపిస్తుంది కదా వాళ్ళ ఇంట్లో మనం ఉంటున్నామంటే అని ఆద్య అనగానే, ఆ మాటకి వస్తే ఇన్ని రోజులు కూడా మనం ఆనంద్ ఇంట్లోనే ఉన్నాం కదా అంటుంది దివ్య. కరెక్టే, కానీ ఇప్పుడు తనతో పాటు తన ఫ్యామిలీ కూడా ఉంది కదరా, ఇంత రెంట్ ఇస్తే మాత్రం మనం కూడా ఉండటం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అంటుంది ఆద్య. ఆనంద్ లవ్ యాక్సెప్ట్ చేస్తే నువ్వు కూడా ఆ ఫ్యామిలీ మెంబర్ అవుతావు కదా అక్క అని దివ్య మనసులో అనుకుంటూ ఉండగా, ఏమంటావురా చిన్ను అని మళ్ళీ అడుగుతుంది ఆద్య. ఏమో అక్క, నాకైతే ఇష్టం లేదు అంటుంది దివ్య. సరేలే, నేను ఒకసారి నాన్నకు ఫోన్ చేసి ఈ విషయం గురించి మాట్లాడతాను అంటుంది ఆద్య. ఇక దివ్యని డ్రాప్ చేసేసి తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆనంద్ ఫాస్ట్గా మీటింగ్ కంప్లీట్ చేసుకొని త్వరగానే ఇంటికి వచ్చేస్తాడు. అమ్మ, నాన్న, ఏంటి ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసారు, అంతా ఓకేనా అని కాస్త టెన్షన్గా అడుగుతాడు. అంతా ఓకేరా, నీ సంతోషంలో పడి నువ్వే మమ్మల్ని మర్చిపోయావు, అందుకే నీ సంతోషాన్ని మేము కూడా చూద్దామని వచ్చాం అంటారు భాస్కర్ ఆద్యని ఉద్దేశించి. ఆద్య ఇంకా ఏం చెప్పలేదు నాన్న అని ఆనంద్ అనగానే, తను ఖచ్చితంగా నిన్ను ఓకే చేస్తుందిరా, నీ ప్రేమ మీద మాకు ఆ నమ్మకం ఉంది, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, పద్మమ్మ నేను కలిసి నీకు ఇష్టమైన వంటలన్నీ చేశాం అంటుంది కరుణ సంబరంగా. తను ఫ్రెష్ అయ్యి రాగానే ముగ్గురు లంచ్ చేస్తూ ఉంటారు. ఆద్యని, ఎప్పుడు మన ఇంటి కోడల్ని చేస్తున్నావు అని భాస్కర్ అడగగానే, చెప్పాను కదా నాన్న, తను ఇంకా ఏం చెప్పలేదు, తను నా మనసుకు నచ్చింది, కానీ నేను తన మనసుకి నచ్చానో లేదో, తను ఓకే అనాలే కానీ ఆ క్షణమే తను మన ఇంటి కోడలా అయిపోతుంది, నేనే తనకి ఆలోచించుకోవడానికి టైం ఇచ్చాను అని ఆనంద్ చెప్పగానే, అనవసరంగా టైం ఇచ్చావురా, లేదంటే తను అప్పుడే ఓకే చేసేది అని కరుణ అనగానే, అవునరా నాన్న, ఈ పాటికి మీ పెళ్ళి కూడా అయిపోయేది, ఇంచక్క హాయిగా మనవడో మనవరాలో అని భాస్కర్ చెప్తూ పోతుంటే, అమ్మ నాన్న మీరు కాస్త ఆగండి, నేనంటే తనకి ఇష్టమని నాకు తెలుసు, కానీ తను మహిత గురించి కూడా ఆలోచించుకోవాలి కదా, ఆ తర్వాతనే నాకు ఓకే చెప్పాలి అని తనకి ఇలా టైం ఇచ్చాను అంతే అని వివరిస్తాడు ఆనంద్. సరేరా, నీ ఇష్టం, కానీ తనని ఈ ఇంటి కోడల్ని చేసే బాధ్యత మాత్రం నీదే, మేమైతే ఫిక్స్ అయిపోయాం, ఆద్యే మా కోడలు అంటారిద్దరూ ఒకేసారి. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.